हार्दिक चल के स्वागतम जय श्री राम हर हर महादेव మోదీ 3.0 రాగానే ఈ పని చేస్తారు ఆ పని చేస్తారు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. బేసిక్గా తమిళనాడులో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి. చేంజెసే కాదు, తమిళనాడు గవర్నమెంట్ మీద, డిఎంకే గవర్నమెంట్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడుతుందని అందరూ అనుకుంటారు. ఇంకేతంటే అన్నమలై ఒక ఫ్యాక్టర్, ఆయన అక్కడ ఉండడం, స్ట్రాంగ్ లీడరు. తర్వాత ఏమో గవర్నర్, తమిళనాడు గవర్నర్ కూడా రవి గారు, ఆయన ఈ మధ్య ఒక లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్స్ ఆఫీస్కి, పిఎంఓకి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి. ఏమని రాశారంటే అక్కడ సినిమా ఇండస్ట్రీకిను డ్రగ్స్ మాఫియాకి మంచి నెక్సెస్ ఉంది. చాలామంది టాప్ సినిమా యాక్టర్స్ అందరూ కూడా డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు మహాబలిపురం రోడ్ ఏదో ఉందంట, గ్రేటర్ చెన్నై ఏదో మహాబలిపురం వెళ్ళే దారి, అక్కడ 20-30 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ చెన్నై. ఆ రోడ్లో పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి. తర్వాత అంటే ఒక 10 బెడ్రూమ్ 20 బెడ్రూమ్ విల్లాస్ ఉంటాయి. ఆ విల్లాస్లో వీళ్ళు రేవ్ పార్టీస్ పెట్టుకుంటారు. రేవ్ పార్టీస్ రాత్రి అంతా డ్రగ్ వేసుకుని, బట్టలు ఉంటాయో లేదో వాళ్ళకి పాపం డ్రగ్స్ మీద ఉన్నప్పుడు బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అన్కాన్షియస్ స్టేట్లో డ్యాన్సులు ఆడుతుంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి రవి గారు ఉత్తరం రాశారండి హోమ్ మినిస్టర్స్ ఆఫీస్. హోమ్ మినిస్టర్ బేసిక్గా ఈ సినిమా ఇండస్ట్రీ ఇస్ కంట్రోల్ బై స్టాలిన్, అంటే జూనియర్ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్. వాళ్ళంతా సినిమా ఏ తీయాలన్నా, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా వాడి పర్మిషన్ ఉంటే కానీ ముందు కాదు. సో కంప్లీట్ కంట్రోల్. సో అలాంటప్పుడు డ్రగ్స్ కూడా వీడి ఆధ్వర్యంలోనే డ్రగ్ ప్యాడలింగ్ జరుగుతుందని అందరికీ తెలిసిన విషయం. సో ఈ పరిస్థితిలో మోడీ 3.0 రాగానే ఫస్ట్ థింగ్ తమిళనాడులో డ్రగ్స్ మీద, డ్రగ్ ప్యాడలర్స్ మీద, డ్రగ్ మాఫియా మీద ఒక ఐరన్ ఫిస్ట్ తోటి అణగదొక్కుతారు. ఇంకోటి ఏంటంటే అక్కడ టెంపుల్స్ అండి, బ్రహ్మాండమైన టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. ఆ టెంపుల్స్ కూడా 35,000 టెంపుల్స్ ఉన్నాయంట, మంచి పురాతనవి. వాటికి ఇన్కమ్ కూడా 6,000 కోట్లు, 6,000 కోట్లు ఇన్కమ్ ఉంటుంది. అంత ఇన్కమ్ అంతా కూడా గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తాం. బికాజ్ వాళ్ళకి హిందూ మతం అన్నా, సనాతన ధర్మం అన్నా ఏమాత్రం గౌరవం లేదు. సో వాళ్ళు దాన్ని, ఆ ఫండ్స్ అన్నీ తీసుకెళ్ళి ఇంకో విధంగా మిస్యూజ్ చేస్తారు, మిగతా వాటిలో వాడుకుంటారు. ఈవెన్ పరమత ప్రోత్సాహాలకి ఏమైనా వాడుకుండొచ్చు. క్రిస్టియానిటీని ప్రాపగేట్ చేయడానికి వాడచ్చు. సో ఇలాంటి మిస్యూజ్ అవ్వకుండా ఈ దేవాదాయ శాఖ ఉంది కదా, దాన్ని రద్దు చేసి టెంపుల్స్ని వాళ్ళ మట్టుకు వాళ్ళే హ్యాండిల్ చేసుకునేలాగా చట్టాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. అది అక్కడ వస్తే మిగతా చోట్ల రావడానికి అవకాశం ఉంది. మనకు కూడా, మన తిరుపతి బాలాజీ టెంపుల్ కూడా మనమే హ్యాండిల్ చేసుకోగలం. ఎందుకంటే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ మనకి, వాడు పడితే వాడు పెడతాడు దాంట్లో ఎంప్లాయ్మెంట్. సాయిబుని తీసుకొచ్చి ఎంప్లాయీస్ కింద పెడతాడు టీటీడీ దేవస్థానంలో. అది అవసరం మనకి. మనమే మేనేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. సో వాళ్ళు ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా వేద పాఠశాలలు, సంస్కృత కళాశాలలు, తర్వాత గురుకులాలు, అలాంటివన్నీ పెట్టి మన సనాతనమైన పద్ధతిలో, ఆ పాతకాలం పద్ధతిలో చదువు మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ మెకాలే అనేవాడు ఇంగ్లీష్ ద్వారా, లార్డ్ మెకాలే, వాడు మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసి బిత్తరపోయి ఇలాగా ఇంత చదువుకుని ఇంత మేధస్సు ఉన్న వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము, ఫస్ట్ దీన్ని పడగొట్టండి అని చెప్పి వాడు సిస్టమాటిక్గా గురుకుల లేకుండా చేశాడు. అప్పుడే టెంపుల్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాడు గవర్నమెంట్ కింద తీసుకున్నాడు. వితౌట్ మన మసీదులు ముట్టుకోలేదు. ఎందుకంటే మసీదులు వాడు చేసే పని వీడికి థ్రెట్ కాదు. ఈ మన టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ టెంపుల్స్లో జరిగేదంతా కూడా ఫినామినల్ అండి. మీకు ఎందుకు సంస్కృతం
ఎక్స్ట్రాడినరీ లాంగ్వేజ్ అది. అది అది మనం దానికి దూరం అయిపోయి ఇప్పుడు పాడైపోయింది. సంస్కృతంకి దగ్గరగా ఉండుంటే, వేద విద్యకి దగ్గరగా ఉండుంటే డిఫరెంట్ లెవెల్లో ఉంటుందండి బ్రెయిన్ క్యాలిబర్. వేదాలు గట్రా చదవగలిగితే మీ ఇంటలెక్చువల్ క్యాలిబర్ ఒక లెవెల్లో ఉంటుంది. సరే, అవన్నీ మళ్ళీ మంచి మంచి రోజులు మళ్ళీ వస్తాయని ఆశిద్దాం. జై శ్రీరామ్. హర